హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ లక్ష్మీ వీరాంజనేయులు అండి. మా మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ నందు తృతీయ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాలు జరిగినాయి. 4th ఫెబ్ నుంచి 6th ఫెబ్ వరకు, అంటే 4, 5, 6వ తేదీల్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రోగ్రామ్స్ జరిగినాయండి. అమ్మవారికి వార్షికోత్సవ ఉత్సవాలు జరిగినాయి. మార్నింగ్ 4వ తారీఖు అమ్మవారికి గణపతి పూజ, కలశారాధన స్థాపించటము అండ్ హోమం, లక్ష్మీ గణపతి హోమం జరిగిందండి. ఈవినింగ్ ఏమో సహస్ర కుంకుమార్చనతో పూజలు జరిగినాయి. వేదోచ్చారణతో, వేద మంత్రాలతో, శ్రీ సూక్తం, పురుష సూక్తము, అమ్మవారి సహస్రనామాలు 1000 నామాలు ఉన్నాయి కదండి, లలితా సహస్రనామాలు, వాటితో శ్రీచక్రం మీద అమ్మవారి కుంకుమతో పూజ చేస్తూ ప్రోగ్రామ్స్ చాలా బాగా ఘనంగా జరిగినాయండి. రెండో రోజు మార్నింగ్ ఏమో గణపతికి హోమం చేసే ముందు మనం గణపతిని పూజ చేయటం, అంటే ఆవాహన చేయటం అనేది సహజంగా ఎక్కడైనా ఉంటుంది. సో అలానే జరిగిందనమాట. దాని తర్వాత చండీ హోమం జరిగిందండి. ఆ వీడియోని నేను చండీ హోమం యొక్క పూర్ణాహుతిని షార్ట్లో పెట్టాను. అండ్ నేనేమో 3 రోజులు కూడా లైవ్ ఇచ్చానండి, మార్నింగ్ ఈవినింగ్. అవి అప్లోడ్ చేయాలంట. సో థర్డ్ డేనేమో అమ్మవారికి అభిషేకాలు, సాయంత్రం మళ్ళీ కళ్యాణం జరిగిందండి, బాగా జరిగినాయి. సో ఆ 3 days కార్యక్రమంలో తదనంతరం అమ్మవారిని, కళ్యాణం జరిగిన అమ్మవారిని, అయ్యవారు లక్ష్మీనారాయణుల్ని రథం మీద ఊరేగింపు జరిగిందండి. ఇక్కడ నీళ్ళు ఆరపోస్తున్నటువంటి వారంతా కూడా, ఇది మా అపార్ట్మెంట్ ముందు జరిగింది. సో అనిత ఆంటీ ముందేమో శైలజ గారు ఆరపోసారు, తర్వాత మా తులసి గారు పక్కన ఉన్నారనమాట. అక్కడ పింక్ కలర్ శారీ, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్నారు తులసి గారండి, మా బెస్ట్ ఫ్రెండ్ తను. ఇంకా మా అపార్ట్మెంట్ వాసులు ప్లస్ ఆదిత్రి, ఇక్కడ కనిపిస్తున్న శారీ ఆంటీ డ్రెస్లో ఉన్న వాళ్ళు ఆదిత్రి అపార్ట్మెంట్ అండి. అక్కడ ప్లేట్లో ప్రసాదాలు పట్టుకుంది మా గుడి యొక్క, మన గుడి యొక్క పంతులు గారు, మల్లికార్జున శాస్త్రి గారి వైఫ్ అండి, శైలజ గారు తన పేరు కూడాను. సో ఇది మా అపార్ట్మెంట్ కనిపిస్తున్నది. అందరం కూడా మా అపార్ట్మెంట్ వద్దకు వచ్చేటప్పటికి మేము కొంతమందిమే నీళ్ళు ఆరిపోయడం జరిగింది. అలా రథం మీద వచ్చిన అమ్మవారికి, అయ్యగారికి నీళ్ళు ఆరిపోస్తూ కర్పూర హారతి ఇస్తాం కదా. సో అలా కొంతమంది మాత్రమే అటెండ్ అయ్యామండి. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో చిన్న వేడుక ఒకటి జరిగిందనమాట. సో అందరం కూడా దానికి అటెండ్ అయ్యి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి, అంటే స్నానం చేసేసి, భగవంతుడి దగ్గర కదండి, మళ్ళీ స్నానం చేసేసి అందరం అటెండ్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. సో నిదానంగా అందరూ ఒక్కొక్కరుగా వస్తూ అమ్మవారి, అయ్యవారి ఆశీర్వచనాలు తీసుకుంటున్నారండి. సో చాలా బాగా జరిగింది. రథం అంతా లాగుతూ సందడిగా అందరము చాలా కలిసికట్టుగా బాగా కన్నుల విందుగా ఉండింది. అమ్మవారు కూడా చాలా సంతోషించుంటారు. సో పైన సెటార్ పెడుతున్నారు కదా మల్లికార్జున పంతులు గారండి. ఎదిగి ఇక్కడ వచ్చేసింది కదా మా ఆంటీ, ఉషా ఆంటీ అండి. మా బ్లాక్లోనే మా ఫంక్షన్ నుంచి రెడీ అయ్యి గబగబా ఫాస్ట్గా వచ్చేసారనమాట. మరి ఎవరైనా సరే అమ్మవార్లు, అయ్యవార్లు మన గృహం దాకా వచ్చారంటే ఎవ్వరూ ఊరుకోము. ప్రతి ఒక్కళ్ళము హారతులు, కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నీళ్ళు ఆరవేయటం అనేది మనకు ఒక ఆచారం అండి. ఆ నీళ్ళు అనేది అమ్మవార్లకు, అయ్యవార్లకు ఎందుకు ఆరవస్తారు అనేది నేను తదుపరి వీడియోల్లో ఒక లాక్ చేస్తానండి. అమ్మవారు ఇప్పుడు గుడి గోపురము, గుడి ముందు ధ్వజస్తంభము, బలిపీఠము, అమ్మవారు కానీ విగ్రహం వెనుక మకర తోరణం అనేది ఎందుకు ఉంటుంది, అవన్నీ తర్వాత వీడియోలో ఒకసారి క్లుప్తంగా చెప్తానే. సో అట్లా నీళ్ళు ఆరవేస్తూ బోర్లు ఇచ్చి పెట్టేసేసి దండం పెట్టుకుంటాము. సో మా ఆంటీ ఉషా ఆంటీ అటు వెళ్ళింది. ఉషా ఆంటీ వాళ్ళ హస్బెండ్ అండి, గణేష్ అంకులు, అండ్ పంతులు గారు వాళ్ళ మిసెస్. మళ్ళీ అక్కడున్న వాళ్ళంతా కూడా మా అపార్ట్మెంట్ వాసులు అనమాట. వెనకొచ్చారు కదా ఆంటీ ఏమో మాట్లాడుతున్నారు పింక్ కలర్ శారీతో, తనేమో శ్యామల ఆంటీ అండి. అండ్ ఇక్కడ గణేష్ అంకులు, శ్యామల ఆంటీ పక్కన నిలబడ్డారు శైలజ గారు, అనిత ఆంటీ వాళ్ళ అత్తయ్య గారు, రేఖ వాళ్ళ మదరు, అందరూ మా అపార్ట్మెంట్ వాసులు అనమాట వీళ్ళందరూ కూడా. సో మా అపార్ట్మెంట్ నుంచి ఈ రిటర్న్ వెళ్తుంది, అక్కడ మనకి కనిపిస్తోంది కదండి లైటింగ్తో, అదే అమ్మవారి టెంపుల్. కొంచెం మాకు వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో శ్యామల ఆంటీ, తులసి గారు కనిపిస్తున్నారు. ఉషా ఆంటీ అక్కడ శారీలో కనిపిస్తున్నారు కదండి, లైట్ గోల్డ్ స్పాట్ కలర్, బ్లూ కలర్, వైలెట్ కలర్ షేడ్తో, తను శైలజ గారు. సో అందరం ప్రసాదాలు తీసుకుంటున్నాం అనమాట. సో తిరుగు ప్రయాణానికి సన్నాహం చేస్తున్నారనమాట పంతులు గారు. అంటే మా ఆదిత్రి అపార్ట్మెంటు, ఆవాస అపార్ట్మెంటు వెనక కనిపిస్తాయండి జనచైతన్యాన్ని, కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. జనచైతన్య అనేది అంతకుముందు చైతన్య కాలేజ్, ఇంటర్ కాలేజ్ది హాస్టల్ అండ్ కాలేజ్ అనమాట. దాన్ని 180 ఫ్లాట్స్ బ్లాక్ వైజ్గా చేసి 5 బ్లాకులు ఉంటాయండి, ABCDE అని, ఈ బ్లాక్స్ అని 5 బ్లాక్స్ ఉంటాయి. సో అందులో వాళ్ళము, ఆదిత్రి వాళ్ళము, మేము ఆవాస వాళ్ళ ముగ్గురు అపార్ట్మెంట్ వాసులు అందరం కూడా అమ్మవారి టెంపుల్కి ఎక్కువగా వస్తూ ఉంటాము. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా అందులో మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటామండి.
సో ఈ 3 అపార్ట్మెంట్ వాసులు మాత్రమే చాలా వైభవంగా, పక్కన మాకు కార్ వాష్ ఉందండి, కార్ వాష్ వాళ్ళు, ఇలా సమీపంలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్మవారిని సేవించుకుంటూ ఉంటారండి. ధ్వజస్తంభం లేదు అమ్మవారికి, జస్ట్ మందిరం మాత్రమే ఉంది. అంటే కొన్ని అలిగేషన్స్ కారణంగా అమ్మవారికి గోపురము, ధ్వజస్తంభం అన్నది ప్రతిష్ఠించలేదంట. సో అలా ఉంటే కనుక మనకి అమ్మవారిది కానీ ఏ టెంపుల్ అయినా కూడా ధ్వజస్తంభం కానివ్వండి, ఆ గుడి నీడ మన ఇంటి మీద పడకూడదని అబ్జెక్ట్ చేయడం వల్ల జస్ట్ మందిరంగా మాత్రమే నిర్మించారంట మల్లికార్జున పంతులు గారు. సో ఏదేమైనా కానీ మందిరమైన గుడైనా మనకు దగ్గరలో ఉన్నదాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు కదండి. అమ్మవారు ఎక్కడున్నా సరే, అమ్మవారు మందిరంలో ఉన్న, మన పూజా మందిరంలో ఉన్న, చిన్న కుటీరంలో ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు తప్పకుండా ఉంటాయండి. మనం భక్తితో కలవాలే కానీ మన హృదయంలోనే ఉంటారు అనేది నేను చెప్పలేదండి, ఎవరో చెప్తే నేను మీకు చెప్తున్నాను అనమాట. సో అక్కడ నిలబడిన వాళ్ళంతా కూడా ఆదిత్రి అపార్ట్మెంట్ వాసులు. నేను ముందు వీడియో లైవ్ చేసినప్పుడు చూపించానండి ఆదిత్రి అపార్ట్మెంట్ని అండ్ మావా అపార్ట్మెంట్ని అండ్ జనచైతన్య అపార్ట్మెంట్ని మీకు షూట్ చేశాను, కానీ అది భోజనాలు చేస్తుంటే షూట్ చేశాను అనమాట. ఇది జనచైతన్య అపార్ట్మెంట్ చూద్దామని, బట్ అది లైవ్లో పెట్టేశానో లేకపోతే ఇంకా పోస్ట్ చేయలేదు. బట్ ఈసారి పోస్ట్ చేసినప్పుడు తప్పకుండా జనచైతన్య అపార్ట్మెంట్ వాళ్ళని కూడా చూపిస్తానమాట. సో ఆంటీ కూడా మా బ్లాకేనండి, నిదానంగా వస్తున్నారు అందరూ ఒక్కొక్కరు. సో ఇది అండి మా అపార్ట్మెంట్లో మా 4 రోజులు చాలా ఘనంగా జరిగినటువంటి అమ్మవారి కళ్యాణ మహోత్సవాలు, తృతీయ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాలు అండి. చాలా బాగా జరిగినాయి. అంతకుముందున మేము అందరం కూడా శుక్రవారం పూట వెళ్ళి, లేదంటే ఏదైనా పండగ అనగానే అందరం 6:30-7 గంటలకు అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళి సహస్రనామము, మహాలక్ష్మి అష్టకము అన్నీ కూడా చదువుతాం అనమాట. నాకు మహాలక్ష్మి అష్టకం అనేది నోటితో కంఠాపాఠంగా చెప్పేయగలనండి. అట్లా రథంలో అక్కెళ్తున్నప్పుడు తడబడ్డాను కొంచెం, వితౌట్ సీయింగ్ చెప్పడము. బట్ ఓరల్గానే నేను మామూలుగా చెప్పేసేస్తాను, అంత బాగా వచ్చు మహాలక్ష్మి అష్టకము. చిన్న శ్లోకాలన్నీ కూడా వచ్చు. ఈ మధ్య మా వారందరూ అడుగుతున్నారండి, తెలిసిన వాళ్ళందరూ, అక్క శ్లోకాలకి అర్థం కూడా చెప్పొచ్చు కదా అనేసి. నేను అంత పండిట్ని కాదండి, నేను అంత వేదం చదువుకోలేదు, ఏదో తెలిసింది నాకు తెలిసినంతలో నేను షేర్ చేస్తానురా అని చెప్పానమాట. సో రిటర్న్ వెళ్ళిపోతూ ఉండగా ఫాస్ట్గా వచ్చారనమాట, మా ఎదురుగా ఉంటారు ఆంటీ. సో రిటర్న్ తిప్పేసేసారండి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ జనచైతన్య అపార్ట్మెంట్కి వెళ్ళటానికి సన్నాహం చేస్తున్నాం అనమాట. సో మ్యాక్సిమం అండి నేను చీరలే కడతాను, బట్ ఆ ఫంక్షన్ నుంచి వచ్చేసరికి ఆల్రెడీ ఆదిత్రి అపార్ట్మెంట్ వరకు వెళ్ళిపోయింది, మన అపార్ట్మెంట్కి వస్తుంది, లేట్ అవుతుంది అనేసరికి నేను డ్రెస్లో వచ్చానండి. ఆ డ్రెస్ సర్దుకుంటూ నిలబడింది నేను, వైలెట్ కలర్ డ్రెస్, లక్ష్మీ వీరాంజనేయులండి నేను అది. సో మా తులసి గారు, నేను, మా ఆదిత్రి అపార్ట్మెంట్ వాసులము, శైలజ గారు అండ్ రాజలక్ష్మి ఆంటీ అండి. బాగా పూజలు అంటే అసలు బాగుంటారు. శైలజ గారు అండి ఫస్ట్గా వచ్చి మా అపార్ట్మెంట్ నుంచి, అంతగా మేము ఫంక్షన్కి అటెండ్ అయ్యి వచ్చి కూడా మాకు టైం సరిపోయిన ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చి నీళ్ళు ఆరిపోసారు మా శైలజ గారు. భక్తి అంటే అండ్ హనుమాన్ చాలీసా బాగా చేస్తారండి తను. అంతేకాకుండా తనకి 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ కూడా చేస్తారండి. చాలా బాగుంటుంది శైలజ గారి దగ్గర 1 గ్రామ్ గోల్డ్. ఎవరైనా కానీ మేము మా ఆవాస కనిపిస్తుంది కదా, ఆవాస అపార్ట్మెంట్ వాళ్ళము, ఆదిత్రిలో ఉన్న వాళ్ళందరూ కూడా మా శైలజ గారిని కాంటాక్ట్ అవుతాం అనమాట. సో తన దగ్గరే పర్చేజ్ చేస్తూ ఉంటాను. తనేనండి, దాని నుంచి పేరు చెప్తున్నాను, మనిషిని చూడలేదు మీరు. సో అందరం కలిసి ఎంతో వైభవంగా, మా సాంబశివరావు అంకుల్ కమిటీ అనమాట, టెంపుల్ కమిటీ మెంబరు. సో ఆడవాళ్ళమే లాగాము, కొంత దూరం ఒక అతను ఉన్నారు మాతో పాటు సపోర్ట్గా. సో చూసారా రథం లాగుతుంటే చాలా ఆనందంగా ఉంది, ఆ గోవిందనామాలు చెప్తూ గోవింద 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 అని. చూసారా మా శైలజ గారు కూడా ఒక చెయ్యేసి. చాలా కష్టంగా ఉందండి మాకు నడవటం, ఎందుకంటే రోడ్డు సరిలేదండి మాకు. అందువలన రోడ్లు వితౌట్ చెప్పులు అందరు నడిచాము. ఆ రాళ్ళు గుచ్చుకుంటూ, రోడ్డు సరిగా లేక గుంతలుగా ఉంటూ, ఆ రథాన్ని ఎక్కడ మా పంతులు గారు భయపడిపోతూ ఉన్నారు, అమ్మవార్లు అయ్యేవార్లు ఎక్కడ జారిపోతారు అనని. బట్ చాలా కేర్ఫుల్గా అందరము మేము కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇది టెంపుల్ ముందుకు వచ్చిందండి. టెంపుల్ ముందుకు వచ్చి టెంపుల్ ముందు నుంచి మళ్ళీ మేము జనచైతన్య అపార్ట్మెంట్కి వెళ్తున్నాం అనమాట. మెయిన్ రోడ్ వరకు వెళ్ళేటప్పుడు దాకా కూడా మాకు రోడ్డు సరిలేదు, చూస్తే మీకు తెలుస్తుంది రోడ్డు అట్లా ఆల్మోస్ట్ అట్లా. అక్కడ నుంచేసేసి మేము జనచైతన్యకి అయితే వచ్చేసామండి. సో ఇది జనచైతన్య అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఇక్కడ అమ్మవారికి చాలామంది వచ్చారండి. ఇక్కడ 5 బ్లాక్స్ ఉంటాయి కాబట్టి అందరూ ఉంటారు కాబట్టి, సో అందరూ మ్యాక్సిమం ఒక 50 మెంబర్స్ దాకా వచ్చారండి. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలండి, ఎల్లో కలర్ శారీలో చాంగుబళ్ళ అనే సాంగ్ ఒకటి పాడతారు మా సరోజనమ్మ గారు. తను తెలుగు టీచర్గా
రిటైర్డ్ అయ్యి తర్వాత మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ సన్నిధిలో మాకు భగవద్గీత శ్లోకాలకి అర్థం గీతా పారాయణం చేయించారండి. మేము ఒకట్లా 5 వీక్స్ వెళ్ళాము. తర్వాత సమ్మర్ వచ్చేసింది. తను ఎల్లో కలర్ శారీ అండి, అమ్మ సరోజిని గారు తన పేరు. తెలుగు పండిట్గా చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఖాళీగా ఉండకుండా పిల్లలకి వాళ్ళ అపార్ట్మెంట్లో గీత చెప్పేవాళ్ళు. గుళ్ళో కూడా మాకు గీత చెప్పారు. నేను కూడా వెళ్ళి విన్నానండి, నేర్చుకున్నాను కూడా కొన్ని శ్లోకాలు. సర్వధర్మాన్ పరిత్యజ్య ఆ శ్లోకం ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు సడన్గా నేను చెప్పలేకపోతున్నాను. సో సాంగ్స్ కానీ జనవరి 24 లాస్ట్ ఇయర్ మన అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించినప్పుడు మేము ఒక ప్రోగ్రాం చేసామండి. అది చాలా బాగుంది. అమ్మవారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే ఆ శ్లోకాన్ని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి శ్లోకాన్ని 11 సార్లు చదివిస్తూ, అంటే ఒక పంక్చువేటింగ్గా, అంటే ఫ్లక్చువేటింగ్గా అంటాం కదా, పైకి కిందికి వెళ్తూ ఉంటే అట్లా చాలా నీట్గా అనమాట. అదొక సాంగ్లా కాకుండా దాన్ని ఒక ఇదిగా చేయించారు. ఎంతో బాగుందండి. అట్లాంటి ప్రోగ్రామ్ చేశాము. సరోజనమ్మ ఇక్కడ కూడా హారతులు ఇచ్చాక కూడా పాట పాడారు సార్ మేడం కలిపి. సార్ విడిగా పాడారు, మేడం విడిగా పాడారనమాట. అది నేను షార్ట్లో పెడతాను, ఒక్కసారి వినండి. 2గా చేసి పెడతాను, సార్ది మేడంది. అండ్ వీళ్ళంతా కూడా జనచైతన్య అపార్ట్మెంట్ వాసులండి. చాలా నచ్చింది మాకు అందరికీ కూడాను. సో ఈ విధంగా అమ్మవార్లు అయ్యవార్లు ఊరేగింపు చాలా సందడిగా హ్యాపీగా జరిగిందండి. అసలు ఎంతగా జరిగిందంటే మేము చెప్పలేము. ఆఖరికి ఇంత సక్సెస్ అవుతుంది అనుకున్నాము, అంత సక్సెస్ అయింది. సో అందరం కూడా ఫుల్ హ్యాపీ అనమాట. సో చూసారు కదా, అదంతా జనచైతన్య. ఎల్లో కలర్ శారీ సరోజిని మేడం, గణేష్ అంకులు, మిగిలిన వాళ్ళంతా కూడా అపార్ట్మెంట్ వాసులు. వాళ్ళకి ఆ రోజు అపార్ట్మెంట్లో ఏదో మ్యారేజ్ ఉన్నట్టుంది, అందుకే బస్సు వచ్చింది విత్ లైటింగ్ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది జనచైతన్యానండి. ఇక్కడ నుంచి మీకు నేను టర్న్ చేసి చూద్దామని చెప్పేసి క్లిప్ చేశాను, చిన్న క్లిప్. ఆ టెంపుల్ కనిపిస్తుందేమోనని చూశాను కానీ టెంపుల్ కనిపించలేదండి. జస్ట్ ఆదిత్రి అపార్ట్మెంట్ కనిపించింది. ఆ క్లిప్ చూద్దాము. మా పంతులు గారు అమ్మవార్లు అయ్యవార్లు, నారాయణ స్వామి, లక్ష్మీ అమ్మవారు. సో అందరూ హారతులు ఇస్తున్నారనమాట. అందరూ పాటలు పాడుతూ గోవిందనామాలు చెప్తూ శ్రీ మహాలక్ష్మాష్టకం చదువుతూ, పంతులు గారి వైఫ్ పేరు కూడాను శైలజ గారేనండి. తను మహాలక్ష్మాష్టకం చదువుతూ ఇంకా తనకు వచ్చినటువంటి నిత్య పారాయణ శ్లోకాలు ఉంటాయి కదా, సో వాటిని చదువుతూ ఉన్నారనమాట. అది మైక్ పట్టుకుని ఉన్నారు కదా, మీకు కనిపిస్తూ ఉంటుంది. అసలు సెటార్ ఎందుకు పెడతారు అనేది కూడా నాకు చాలా డౌట్లు అండి. అవన్నీ కూడా ఒకసారి నేను కనుక్కొని సెటారు ఎందుకు పెట్టించుకుంటాము, ధ్వజస్తంభం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా నేను కనుక్కొని దాని మీద కూడా ఒక వీడియో తీస్తాను. తప్పకుండా టైం ఉంటే చూడండి, ఏమనుకోవద్దు. మాకైతే కాళ్ళు నొప్పులు వచ్చేసినాయండి. అంత దూరం నడిచేటప్పుడు తెలియదు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం మా అబ్బా ఆహా ఓహో అనుకుంటూ ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు. మా సాంబశివరావు అంకులు అందరూ కూడా అమ్మవారిని అయ్యవారు యొక్క ఆశీర్వచనాలు పొందుతున్నారండి. చాలా కోలాటంగా అనిపించింది, కోలాహలభరితంగా ఉంది. సో అందరూ కూడా నీళ్లు ఆరిపోసి ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉన్నారండి. సో ఆ సార్ కనిపిస్తున్న టవల్ వేసుకుని కనిపిస్తున్నటువంటి సార్ కూడా తెలుగు పండిట్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. సాంగ్స్ కూడా బాగా పాడుతుంటారండి. సో అందరం కలిసి చాలా వైభవోపేతంగా ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేశాము. చాలా ఆనందంగా ఉందండి. అసలు మా అమ్మవారు ఎంత మురిసిపోయి ఉంటుందో, చాలా అందంగాను చాలా వెలుగుతూ చాలా బాగున్నారు. చూసారు కదా, అక్కడ చూస్తే ఇద్దరు కలిసి పాడుతున్నారనమాట. అమ్మవారు సరోజిని ఆంటీ, సరోజిని అమ్మ అంటాను నేను, ఎందుకంటే టీచర్ కదండి. సో అందుకని నేను సరోజిని అమ్మ అంటాను. నాకు అట్లా అలవాటు అనమాట. భగవద్గీత అయితే ఎంత బాగా చెప్పేవారో శ్లోకాలు. సో ఆ విధంగా ఈ 3 రోజుల తృతీయ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాలని ఈ విధంగా పురస్కరించుకున్నామండి మేము. మీరు కూడా ఇలాంటివి ఏంటి లక్ష్మి అన్నీ ఇలాంటి వీడియోస్ పెడుతుంది అంటున్నారా? ఇది మాఘమాసం కదండి, ఇప్పుడు గుడి యొక్క మహోత్సవాలు చాలా జరుగుతూ ఉంటాయంట. కనీసంలో కనీసం మనం భగవంతునికి రూపాయిలో 5 పైసల వంతైనా కూడా భగవన్ నామస్మరణ చేస్తే మనకి చాలా ముక్తి, చాలా మనం చేసినటువంటి పాపాలు కానివ్వండి పుణ్యాలు కానివ్వండి రెట్టింపు అవుతాయి అనేటువంటిది నానుడి అన్నమాట. సో ఎందుకంటే అండి
ఈ పూజ చేసేటప్పుడు పంతులు గారు చెప్పారండి, బహుదేవతారాధన ఎందుకు చేయాలి అనేది చాలా వివరంగా, చాలా స్పష్టంగా చెప్పారు. నాకు అప్పటి వరకు నాకు ఇలా ఇంత వివరంగా చెప్పింది ఎవరు నాకు కనిపించలేదు, వినిపించలేదు కూడా అనండి. అది నేను లైవ్ ఇచ్చేసాను, బట్ షార్ట్ చేసి పెడితే ఎంత బాగుండో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా లైట్గా వాయిస్ ఓవర్ ఇస్తే అనిపించింది. బహు దేవతారాధన ఎందుకు చేయాలి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అండి, కొంతమంది పర్టికులర్గా ఒక దేవుణ్ణే పూజిస్తూ ఒక విగ్రహాన్ని, అది మన వెంకటేశ్వర్లది కానివ్వండి, లేకపోతే సత్యనారాయణ స్వామిది కానివ్వండి, లేదంటే శివయ్య తండ్రిది కానీ ఒక పట్టమే పెట్టుకుని పూజిస్తారు. బట్ మేము మా ఇంట్లో మా పూజ గదిలో సాయిబాబా ఉంటాడు, కనకదుర్గ, సరస్వతి, లక్ష్మీ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, శివయ్య తండ్రి పరివారము, ఆంజనేయ స్వామి, అట్లా లింగము, సరస్వతీదేవి అన్నీ ఉంటాయన్నమాట. అన్నిటిని పూజ చేస్తాం, అన్ని పండుగల్ని చేసుకుంటున్నాం. పర్టికులర్గా మహాశివరాత్రి వస్తే శివుణ్ణి కొలవాలి అన్నట్టు కాకుండా శివుణ్ణి కొలుస్తాము, వెంకన్న తండ్రిని కొలుస్తాము, ప్లస్ కార్తీక మాసం వస్తే శివరాధన చేస్తాము. మళ్ళీ తర్వాత వెంటనే ధనుర్మాసం వచ్చేస్తుంది కార్తీక మాసం తదనంతరము. సో అవి కూడా కొలుస్తాం. ఎందుకు అట్లా దేవతారాధన చేయాలి అనేది అంటే, ఇప్పుడు మనం ఉన్నామండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మాయిని కాబట్టి, నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నగారు నన్ను అమ్మాయి అంటారు, మా మమ్మీ అమ్మ అంటది, మా చెల్లెళ్ళు అక్క అంటారు, మా తమ్ముడు అక్క అంటాడు, నాకంటే అన్నయ్య ఉంటే చెల్లి అంటారు. బయటకు వచ్చేస్తే కాలేజ్కి వెళ్తే లక్ష్మి ఫ్రెండ్ అని పిలుస్తారు, మా సార్ ఏమో స్టూడెంట్ లక్ష్మి అనేసి అంటారు. సో మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ ఏమో ప్రియా అని పిలవచ్చు, డార్లింగ్ అని పిలవచ్చు. ప్లస్ మళ్ళీ మనం కనుక జన్మనిస్తే పిల్లలు మనల్ని అమ్మ అని పిలుస్తారు. సో బహు పేర్లు ఉన్నటువంటి ప్లేస్ని బట్టి మనకి బహు పేర్లు ఎలా వస్తాయో అలాగే దేవుళ్ళకు కూడా బహుదేవతారాధన అందుకు చేయాలి ఉన్న ప్లేస్ని బట్టి అని చెప్పేసి నేను ఇంకా అంత వివరణగా మీకు చెప్పలేకపోతున్నానండి. అంత బాగా చెప్పారనమాట సార్. ఎన్ఆర్ఐ కాలేజ్లో సాంస్క్రిట్ లెక్చరర్గా వర్క్ చేస్తారంటే చాలా విషయాలు చెప్పారండి. అలాగా ఎంత నచ్చిందో నాకు అప్పుడు తెలిసింది. ఈ దేవతారాధన అనేది అలా చేస్తాం మనము, ఓకే అని చెప్పేసి. సో మీకు ఇక్కడెక్కడైనా క్లియర్గా అనిపించకపోతే ఐఎమ్ సో సారీ అండి, బట్ అలా అనమాట. అందుకోసం మనం మనిషి ఒక్కటే, బట్ ఉన్న ప్లేస్ని బట్టి పేర్లు వేరు. అలాగే దేవుడు ఒక్కరే, కాకపోతే వారి యొక్క రూపాలు ఉన్న ప్లేస్లు వేరు. కాబట్టి అందుకని దేవతారాధన అనేది చేస్తాము. బట్ ఇప్పుడు కొంతమంది నారాయణుల్ని, వైష్ణవ మతం తీసుకున్న వాళ్ళు వైష్ణవులు ఓన్లీ విష్ణుమూర్తిని, అట్లా పాత రోజుల్లో మనం దశావతార మూవీలో చూసాము, శివుణ్ణి పూజించే వాళ్ళని సముద్రంలో కలిపేయటం, అట్లా నారాయణని అట్లా ఫైటింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. బట్ అదేం కాదండి, అందరూ వారి ముగ్గురు కూడా ఒక్కరే. వారి ముగ్గురు కూడా మనకి అసలు ఆదిపరాశక్తి నుంచి ఉద్భవించిన వారే అనమాట. ఆదిపరాశక్తి ఫస్ట్ ఆ ముక్కంటికి 3 కన్నులు ఉండడానికి కారణం కూడా ఆదిపరాశక్తికి ఉంది. తనని ఆడదానికి తన నుంచి మాకు కొంత ఇది కావాలి అని చెప్పేసి డివైడ్ చేసి ముగ్గురు, విష్ణువు, శివయ్య తండ్రి, బ్రహ్మ అట్లా విడిపోయారు. విడిపోయిన తర్వాత మనకి బహుదేవతారాధన అనేటువంటిది, బహుదేవుళ్ళని మనం పూజించడం అనేది జరుగుతుంది. అంతకుముందు నుంచే ఉన్నా కూడా. బట్ ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే కనుక సారీ అండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నాకు మెసేజ్ చేయగలరు ఇంకా వివరణతో. తప్పకుండా నేను తెలుసుకోవడానికే నేను ముందుంటానండి. సో ఈ విధంగా మా యొక్క చూసారా భజన చేస్తున్నాం అనమాట. సార్ పాడుతున్నారు, సరోజనమ్మ వాళ్ళ హస్బెండ్ సార్, గోవింద గోవింద అని చెప్పి సాంగ్ ఉంటుంది కదండి, ఆ సాంగ్ పాడుతున్నారు. మధ్యలో మేము ఉచ్చారణ చేసామన్నమాట, బట్ అదంతా అన్మ్యూట్ చేశాను. సో చాలాసేపు మినిమం ఒక 20 minutes దాకా మేము అక్కడ స్పెండ్ చేసామండి. సో అక్కడంతా అయిపోయిన తర్వాత రిటర్న్ ఇక మళ్ళీ మా ఆలయానికి వచ్చేసామన్నమాట. అక్కడ వచ్చేసిన తర్వాత ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి అమ్మవారికి, అయ్యవారికి దిష్టి తీసి మళ్ళీ అట్లా అంతా తిరిగి వచ్చిన తర్వాత ఎర్ర నీళ్ళతో దిష్టి తీసిన తర్వాతనే అప్పుడు లోపలికి అమ్మవారిని, అయ్యవారిని సాగనంపాలంటండి. సో అలా చేసాము. చాలా బాగా అనిపించింది నాకు. మీరు కూడా మీ ఊర్లలో వీలైతే ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉంటే కనుక తప్పకుండా అటెండ్ అవ్వండి. సో నేను సెల్ఫ్గా వీడియో తీయడానికి అలా తీశాను అనమాట. సో జనచైతన్య అపార్ట్మెంట్ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా లైటింగ్తో, అది ఆదిత్రి అండి. ఇప్పుడు ఈ వీడియో కనిపిస్తుంది అనమాట. ఈ వీడియోలో క్లియర్గా పడింది. అసలు నేనంటూ కనిపించకుండా ఉంటానేమో అని చెప్పేసి నేను అట్లా తీసాను అనమాట. ఏదో కొంచెం అట్లా అపియరెన్స్ నేను అంటూ ఉన్నాను అని చెప్పేసి ఏదో నా తాపత్రయం అలాగా కుదరక ఇది 7వ తారీఖు జరిగిందండి. 27th Feb 2025 అండ్ మేము అయోధ్యలో జరిగినటువంటిది కూడా నేను క్లిప్ అంతా కూడా యాడ్ చేసి పెడతాను.
షార్ట్గా కూడా పెడతానండి, తప్పకుండా అందరూ చూడండి. ఈ విషయం ఇది జరిగి తిరిగి రిటర్న్ మేము దేవాలయానికి వచ్చిన తర్వాత మా శ్యామల ఆంటీ, మా రామా ఆంటీ అందరం కలిసి డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ భగవద్గీత చెప్తారేమో సరోజినమ్మని ఒకసారి కనుక్కుందామని. సో జరిగితే కనుక అమ్మవారు సరోజినమ్మ చెప్తే భగవద్గీత నేర్చుకుందామని అనుకుంటున్నాం. ఎంతవరకు అది సక్సెస్ అవుతుందో చూద్దామండి. ఫైనల్గా మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. సో అందరము ఎవరైతే పెండింగ్ ఉన్నామో వాళ్ళంతా కూడా నీళ్ళు ఆరబోసి అమ్మవారికి అయ్యవార్లకి దిష్టి అనమాట, కొబ్బరికాయతో కర్పూరంతో అలా దిష్టి తీసి పారేసిన తర్వాత ఎర్ర నీళ్ళతో తుడిచి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని మేమందరం ఎవరి వైపు వాళ్ళు తిరుగు ప్రయాణం చేశామన్నమాట. అందరము కూడా తీర్థప్రసాదాలు, అమ్మవారి కాళ్ళ కింద ఉన్నటువంటి పూలు అందరము పంతులు గారి చేతి నుంచి తీసుకున్నామండి. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకొకటి అండి, తీర్థం తీసుకున్న తర్వాత మనం తీర్థాన్ని తాగేసి తల మీదకి అనుకోకూడదండి అని నాకు తెలిసిందండి. ఈ విషయంలో నేను చెప్పాలనుకున్నాను, ఇప్పుడు సడన్గా ఎందుకో గుర్తొచ్చింది. తీర్థం తీసుకున్న వెంటనే మనం తాగేసి నెత్తి మీదకి అనుకుంటాము, బట్ అలా అంటే అనుకోకూడదంటండి. నేను ఎక్కడో విన్నానండి, విన్నదాన్ని పాటిస్తాను, చెప్తాను కూడా. ఎందుకంటే అందులో ఏమైనా తప్పు ఉంటే తిరిగి నాకు చెప్పండి ప్లీజ్, దయచేసి నేనేమనుకోను. ఇట్లాంటి పూజ కార్యక్రమాలు అటెండ్ అవుతున్నప్పుడు పంతుళ్ళు గారు చెప్పేటువంటి ఉపన్యాసాల గురించి తెలుసుకోవడం అనేది నాకు ఒక పెద్ద ఆతృత అనమాట. ఏదైనా తెలియని విషయాన్ని తెలుసుకుంటాను. అండ్ నేను అందరికీ కూడా మేము కళ్యాణంలో కూర్చున్నామండి. తిరిగి అందరికీ తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం తొనలు అంటే కాడలు ఉంటాయి కదా, అరటిపండుకి కాడ ఉంటుంది, తమలపాకుకి కాడ ఉంటుంది కదా, అవి మన వైపు పెట్టుకొని తాంబూలం వాళ్ళకి ఇవ్వాలండి. కొందరేమో అలా కాదు, తాంబూలం కొనలు చివరి కొనలు ఉంటాయి కదా త్రికోణాకారంలో ఆకు చివరి భాగం, అది మన వైపు ఉంచుకొని ఇచ్చే వాళ్ళకి కాడలతో ఇవ్వాలని కొంతమంది చెప్పారు. మళ్ళీ అక్కడ నన్ను కన్ఫ్యూజ్ చేసేసారండి. కానీ ఫైనల్గా శైలజ గారు చెప్పారండి, అరటి పండు తొక్క తీసేటప్పుడు మనం పైన తొడిమ అంటే కాడలాగా ఉంటుంది, దాన్ని పట్టుకొని విరిచేసి తీస్తాం కదా, ముని కోసరు అంటాం, అది కాకుండా సో అటువైపే ఉంచుకుని మిగిలిన వాళ్ళకి తాంబూలం ఇవ్వాలని చెప్పారా. అది ఎలాగో కూడా నేను వీడియో చేసి చూస్తాను, అది కరెక్ట్ పద్ధతి అంటండి. చాలామందికి కొబ్బరికాయ ఎట్లా కొట్టాలో కూడా తెలియదు, అంటే అడ్డంగా పెట్టుకొట్టాలా నిలువుగా కొట్టి పెట్టాలా అనేది, దానికి కూడా చాలా వివరణలు ఉన్నాయి, మనకి చెప్తారు. కానీ ప్రతిదీ మనకి కూడా డౌట్ఫుల్లే కదా అడిగిందే అడుగుతాము, తెలుసుకున్నదే తెలుసుకున్నా కూడా మళ్ళీ డౌట్. అది సహజం అండి, మనిషికి సహజ లక్షణం అనుమానం అనేది. సో తెలిసిన దాన్ని తెలుసుకోవడం మంచిది, తెలుసుకున్న దాన్ని 10 మందికి షేర్ చేయడం అనేది ఇంకా మంచిది అనిపిస్తుంటుంది నాకు. సో ఫైనల్గా ఇది మా అమ్మవారి ఊరేగింపు ఉత్సవం కూడా అయిపోయిందండి. చక్కగా లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజం వందే ముకుంద ప్రియం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. వస్తున్నారు కదండి, తను మా వరమహాలక్ష్మి ఆంటీ అండి. పాటలు ఎంత బాగా పాడతారో తెలుసా. అసలు ఆ సందర్భానికి ఆ పాటని కల్పిస్తూ ఆ ఉన్న వ్యక్తులతో ఆ ఉన్న సందర్భాన్ని జతకట్టి పాడుతుందండి. చాలా టాలెంటెడ్, ముగ్గులు బాగా వేస్తారు, సజెషన్స్ మంచిగా ఇస్తారు, మంచి చెడు ఎంతైనా ఎక్స్పీరియన్స్డేనండి. చాలా నేర్చుకోవాలి. మా పక్కనే ఉంటారు ఆంటీ. ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నేను ఎవరి మాట విననండి, ఆంటీ దగ్గరికి వెళ్ళిపోతాను. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది. సో ఎంత చదువుకున్నాం అనేది ముఖ్యం కాదండి, అనుభవం. చదువు మనకి ఎలాగో ఉపయోగపడదు, అది ఇంకొక స్టెప్ ఎక్కి సంపాదించడం కోసం. ఇలాంటి అనుభవజ్ఞులు చెప్పింది ప్రతిదీ కరెక్ట్గా ఉంటుందండి. సో నేను మా వరమహాలక్ష్మి ఆంటీకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ ప్రోగ్రాం ఇంతగా సక్సెస్ చేశారండి. అందరము ప్రాతుర్యమయ్యాము. మా అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు చాలా సంతోషించుంటారు. అమ్మ ఎప్పుడు కళకళలాడుతూ నిండుగా ఉంటుందండి. ఆ ఫోటోల్లో మీరు మా లైవ్ వీడియోస్ చూసినట్లయితే తెలుస్తుంది. సో ఇదండి మా 3 రోజులు జరిగినటువంటి తృతీయ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవము శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మందిరమందు, గుంటూరు పెదపలకలూరు రోడ్డు, విజ్ఞాన్ కాలేజ్ ఆపోజిట్ అండి. ఇది ఫైనల్గా మా అపార్ట్మెంట్ నుంచి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్న ఆ సన్నివేశం అనమాట. సో ఇది బై మిస్టేక్ లాస్ట్కి యాడ్ అయిందండి, బట్ ఇప్పటికే చాలా టైం అయింది ఎడిట్ చేయడం అనేది, అందుకని నేను ఇంతటితో కట్ చేస్తున్నానండి.
బాయ్. జై శ్రీరామ్.